రాముడు మాత్రమే మనకి ధర్మాన్ని నేర్పడానికి వచ్చాడా? రామాయణంలో సీతమ్మ తల్లి రాముడికి ఆ 3 సందర్భాల్లో కూడా మనకి 3 గొప్ప విషయాలు నేర్పారు. నువ్వు గనక నేనెవరో తెలియదని నువ్వు ఈ లోకంలో సాక్ష్యం చెప్తే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది విలువలు, ధర్మం. అయితే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. మరి రాముడు మాత్రమే మనకి ధర్మాన్ని నేర్పడానికి వచ్చాడా? కాదు. రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర మనకి ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. మరి ప్రతి పాత్ర ఏదో ఒకటి నేర్పుతున్నప్పుడు ప్రధాన పాత్రధారులైన రాముడు, సీతమ్మ వీళ్ళు మనకి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటారుగా. సరే, రాముడి గురించి చెప్తే పితృవాక్య పరిపాలన, సత్యవ్రత పాలన, శరణాగత రక్షణ, ఇలా ఎన్నెన్నో. ఎందుకంటే రాముడు అంటే ఒక ఆదర్శవంతమైన కొడుకుగా, భర్తగా, స్నేహితుడిగా, అన్నగా, రాజుగా, ఎన్నో రకాలుగా ఆయన అందరికీ ఆదర్శం. మరి సీతమ్మ తల్లి కూడా అంతే ఆదర్శం. అయితే సీతమ్మ తల్లి మనకి చాలా నేర్పించారు. వాటిలో కొన్ని ఒకటొకటి మాట్లాడుకుంటూ వెళదాం. ఈరోజు సీతమ్మ తల్లి గురించి ప్రధానమైన 3 అంశాలు నేర్చుకుందాం. ఎందుకంటే ఈ 3కి చాలా ప్రాధాన్యత ఉంది. కారణం, రామాయణంలో సీతమ్మ తల్లి రాముడికి 3 సందర్భాల్లో దూరం అయ్యారు. ఆ 3 సందర్భాల్లో కూడా మనకి 3 గొప్ప విషయాలు నేర్పారు. మనకి అంటే ఈ భూమి మీద బ్రతికే ప్రతి భక్తుడికి, భక్తురాలికి ఆవిడ కొన్ని విషయాలు నేర్పారు. అవి ఏంటి అనేది వరుస క్రమంలో చెప్పుకుందాం. మొట్టమొదటిసారి సీతమ్మ తల్లి రాముల వారికి దూరమైంది ఎప్పుడు? ఆయన అయోధ్య నుంచి బయలుదేరినప్పుడా? కాదు. అరణ్యకాండలో బంగారు జింక కోసం సీతమ్మ ఎప్పుడైతే ఆశపడ్డారో ఆ ఆశ వల్ల మొదట భగవంతుడికి దూరం అయ్యారు. గత ఎపిసోడ్లో ఆల్రెడీ మీకు చెప్పా, సీతారాముల్ని ఎప్పుడు కూడా భార్యాభర్తలుగా మాత్రమే చూడొద్దు. భౌతికంగా చూస్తే అలాగే ఉంటుంది, కానీ తీక్షణంగా ఆలోచించి చూస్తే రాముడు పరమాత్ముడు తప్ప మరొకటి కాదు. ఆయన పూర్తిగా భగవంతుడు. సీతమ్మ ఆ భగవంతుణ్ణి పూర్తిగా నమ్ముతున్న ఒక భక్తురాలు లేదా భక్తుడు. అలాంటి సీతమ్మ భగవంతుడికి ఎప్పుడు దూరం అయ్యారు అంటే ఆ బంగారు జింక వల్ల కలిగిన వ్యామోహం వల్ల భగవంతుడికి దూరం అయ్యారు. ఇది మొదటిసారి. అయితే రెండోసారి సీతమ్మ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమానికి పంపించేశారు రాముల వారు. సరే, కొన్ని కథల్లో దాన్ని చాకలి నింద అని రాశారు. సినిమాల్లో, కొన్ని గ్రంథాల్లో ఎవరో ఒక ఊరు పేరు లేనోడు వేసిన నింద, వేగుల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి సీతమ్మ తల్లిని పంపించేశారన్నారు. ఓకే, దాన్ని కూడా ఒప్పుకుందాం కాసేపు. అది 2వ సందర్భం. 3వది సీతమ్మ తల్లి రాముల వారికి శాశ్వతంగా దూరం అయ్యి భూమిలో కలిసిపోయిన సందర్భం. ఈ 3 సందర్భాల్లోనూ 3 గుణాలను సీతమ్మ తల్లి మనకి నేర్పించారు. అందులో మొట్టమొదటిది కృప. అయితే కృప అనేది ఎక్కడ మనకి ప్రదర్శించారు అంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయి అశోక వాటికలో పెట్టినప్పుడు అశోక వాటికలో ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మ తల్లిని నానా రకాలుగా దూషిస్తూ, దుర్భాషలాడుతూ, ఏడిపిస్తూ, పీడిస్తూ చాలా హింసలు పెట్టారు. నిజానికి సీతమ్మ తల్లి ఎంతో నలిగిపోయింది, శుష్కించిపోయింది. కానీ ఎప్పుడైతే త్రిజట అంటే విభీషణుడు కూతురు త్రిజటకు ఒక స్వప్నం వచ్చిందో, ఆ స్వప్నంలో ఎప్పుడైతే రాముల వారు సైన్య సమేతంగా వచ్చేసి లంక మొత్తాన్ని తగలబెట్టేసినట్లుగా తనకి కల వచ్చిందో, ఆ కల వచ్చిన వెంటనే తను మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలందరికీ కూడా తన స్వప్నం గురించి చెప్పి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి శరణు వేడింది. ఎవరి వల్ల అయితే అంత కష్టాలు అనుభవించిందో సీతమ్మ తల్లి, ఆ రాక్షసులే వచ్చి అమ్మా మీ భర్త వల్ల నాకు ఎటువంటి కష్టం రాకుండా చూడు అని వాళ్ళు అడిగితే సీతమ్మ తల్లి ఒక్కటే మాట అన్నారు, నా భర్త శరణాగత వత్సలుడు. ఒక్కసారి నా స్వామి వచ్చిన తర్వాత గనక మీరందరూ స్వామి అంటూ శరణాగతి చేస్తే ఆ స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అంతేగాని ఎంతకాలం నన్ను హింస పెడతారా, తప్పుడు మొక్కల్లారా, మీ సంగతి చూస్తా, మిమ్మల్ని నాశనం చేపిస్తా మా ఆయనకి చెప్పి అని స్కూలు పిల్లల్లాగా, ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లల్లాగా ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు, ఎటువంటి వెక్కిరింపు చేయలేదు, ఎటువంటి ప్రతీకార చర్యలు చేయలేదు. సీతమ్మ తల్లి యొక్క కృప అది, సీతమ్మ తల్లి యొక్క క్షమాగుణం అది, సీతమ్మ తల్లికి రాముల వారి పట్ల ఉన్న నమ్మకం అది. తనకి దూరమై సంవత్సరమైనా సరే తన భర్త తన మాట వింటాడని, తన భర్త ఎప్పటికైనా సరే ఆర్తత్రాణ పరాయణుడని, శరణాగత వత్సలుడని సీతమ్మ తల్లికి ఎంత నమ్మకం చూడండి. భగవంతుడి పట్ల మనకి అంతటి నమ్మకం ఉండాలి. అయితే కొన్ని మతాల్లో కొంతమంది చెప్తారు, మా ప్రభువు, మా దేవుడు అందరినీ క్షమిస్తాడని చెప్పేసి. కానీ వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడు అంటే, నువ్వు గనక నేనెవరో తెలియదని నువ్వు ఈ లోకంలో సాక్ష్యం చెప్తే ఆ లోకానికి వచ్చిన తర్వాత నువ్వెవడో నాకు తెలియదని సాక్ష్యం చెప్తానంటూ బెదిరిస్తాడు. నన్ను నమ్మని వాళ్ళని నా వద్దకు తీసుకొచ్చి నరికేయండి అంటాడు. నన్ను నమ్మకపోవటం కంటే మెల్లో తిరగలు కట్టేసి సముద్రంలో పడేయటం వాడికి బెటర్ అని చెప్పేసి చెప్తాడు. కానీ అలాంటి
ఉడుకుమోతు కుళ్ళుబోతు వ్యక్తిని కూడా క్షమాగుణం కలిగిన వ్యక్తిగా వీళ్ళు చెప్పుకుంటారు. మరి అంత హింస పెట్టిన రాక్షసులందరినీ కూడా క్షమిస్తానని చెప్పిన నా తల్లి కంటే కృపామూర్తి ఎవరన్నా ఉంటారా? ఆ తల్లి ఆ కృపను తను చూపించడం మాత్రమే కాదు, నిజమైన భగవద్భక్తులు అంటే ఎవడైతే భగవంతుడికి శరణాగతి చేయటానికి వస్తాడో అటువంటి వాడు మన మతపోడైనా కాకపోయినా, మన జాతివాడైనా కాకపోయినా, అటువంటి వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకోవటమే నిజమైన భక్తుడి లక్షణం అని సీతమ్మ తల్లి మనకి చెప్తా ఉన్నారు. ఇది కదా నిర్హేతుకమైన కృప అంటే. భగవంతుడు తన కృప చూపించాలి అంటే జాతి, మతము, కులము, ప్రాంతము, భాష, లింగము ఏమీ అక్కర్లేదు. కేవలం భగవంతుడి పట్ల వాళ్ళు ద్వేషం లేకుండా భగవంతుడికి శరణాగతి చేసుకుంటే చాలు. అలా భగవంతుడి దగ్గరకు వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపైన ఉంటుంది. మరి ఈరోజు హిందువులమైన మనం కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ ప్రేమని పంచుతూ వాళ్ళందరూ కూడా మన భగవంతుడికి దగ్గరగా వచ్చేలాగా చేయాలా, చేయొద్దా? అలా చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిందే మన లోక కళ్యాణం ప్రాజెక్ట్. ఇక రెండవ సందర్భంలో సీతమ్మ తల్లిని వనాలకు పంపించేయమని స్వయంగా శ్రీరామచంద్రుడే లక్ష్మణస్వామికి ఆజ్ఞాపించాడు. అయితే ఆ సందర్భంలో కూడా సీతమ్మ తల్లి విపరీతమైన కష్టానికి లోనైంది. భగవంతుడే తనను దూరం చేసేసాడు అన్న బాధ తను తట్టుకోలేకపోయింది. ఆ సందర్భంలో కూడా సీతమ్మ తల్లి ఆత్మార్పణ చేసుకోవాలని అనుకున్నారు. కానీ వెంటనే ఆవిడకి వచ్చిన థాట్ ఏంటి? నా కడుపులో ఆల్రెడీ బిడ్డలు పెరుగుతూ ఉన్నారు, వీళ్ళు నా బిడ్డలు కాదు, శ్రీరామచంద్రుడి యొక్క వారసులు, దశరథ మహారాజు యొక్క వారసులు, కాబట్టి వీళ్ళని చంపటానికి నాకు ఎటువంటి అధికారమూ లేదు. ఎందుకంటే రాముడు విడిచిపెట్టింది సీతమ్మని తప్ప సీతమ్మ కడుపులో ఉన్న తన బిడ్డల్ని కాదు. అండ్ సీతమ్మని కూడా తను కష్టాల పాలు చేయాలని విడిచిపెట్టలా. తను ప్రభువు కాబట్టి తన ధర్మాన్ని పాలించాలి కాబట్టి సీతమ్మ తల్లిని అడవిలో విడిచిపెట్టరమ్మన్నారు. కానీ సీతమ్మ తల్లి ఏ రోజు నెగిటివ్గా ఆలోచించలేదు కాబట్టి ఆ బిడ్డల్ని కని నేను నా రామచంద్ర ప్రభువుకి అప్పచెప్పాలి అనుకున్నారు, ప్రయోజకులుగా చేసి. దీన్నే పారతంత్ర్యము అని చెప్తారు. పారతంత్ర్యము అంటే ఏంటి అంటే ఇది నాది కాదు, నాకు దీని మీద ఎటువంటి అధికారము లేదు అన్న విషయాన్ని గ్రహించి ఇది పూర్తిగా పరమాత్ముడిది, అదే పరతంత్రము లేదా పారతంత్ర్యము. ఇది పూర్తిగా పరమాత్ముడి యొక్క అధీనమై ఉన్న దేహము, పరమాత్ముడి అధీనమై ఉన్న జన్మ అని మనం గుర్తించుకోవాలి. పరమాత్ముడిచ్చిన ఈ జన్మని బలవన్ మరణం ద్వారానో లేకపోతే ఇతరత్ర కారణాల చేతనో దీన్ని పాడు చేసుకునే హక్కు, అధికారం నాకు లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మన బంగారు తల్లి సీతమ్మ మనకి నేర్పిస్తున్నారు. ఈరోజు మనలో చాలా మంది కూడా ఏమనుకుంటామంటే నా బతుకు నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటారు. ఇది మన బతుకు కాదు, మనకి భగవంతుడిచ్చిన బ్రతుకు. ఆ భగవంతుడిచ్చిన బ్రతుకుని నిజంగా మనం సార్థకం చేసుకోవాలంటే భగవంతుడికి నచ్చేలా, భగవంతుడు మెచ్చేలా మనం బ్రతకాలి. ఆ భగవంతుడు మెచ్చే జీవనం ఏమిటి అని తెలియాలంటే వేదము లేదా వేదం ఆధారంగా చేసుకుని వచ్చిన ఉపనిషత్తు లేదు వేదోపనిషత్తుల సారంగా వచ్చిన పురాణ ఇతిహాసాలు తెలుసుకోవాలి, లేదా సజ్జన సాంగత్యం ద్వారా సద్గురువుల మార్గదర్శనం ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ విలువలకి తగ్గట్టుగా బ్రతకాలి. అప్పుడు ఖచ్చితంగా పరమాత్ముడి మార్గంలో మనం ఉన్నట్లే, పరమాత్ముడు చెప్పినట్లుగా, పరమాత్ముడు కోరినట్లుగా మనం జీవిస్తున్నట్లే. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అంటే దానికి మనిషి జన్మేక్కర్లా, జంతువులు లేకపోతే ఇతర ప్రాణులు అవన్నీ కూడా వాటికి నచ్చినట్టే బతుకుతున్నాయి. ఎందుకంటే వాటికి భాష లేదు, వాటికి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. కానీ మనిషిగా పుట్టిన మనకి అన్ని రకాల అవకాశాలు స్వామి ఇచ్చారు. అందుకే మనిషి జన్మ నుంచి మనం మరింత ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన జన్మకి వెళ్ళేలా చేయటమే ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం. ఈ మానవ జన్మలో మాత్రమే దొరికే అదృష్టం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని కాకుండా, నచ్చినట్లు బ్రతుకుతాను అని కాకుండా, ధర్మం చెప్పినట్లు బ్రతుకుతాను అనుకునేవాడికి ఖచ్చితంగా ఉద్ధరణ కలుగుతుంది. అలా మన స్వీయ స్వతంత్రాన్ని విడిచిపెట్టి పూర్తిగా భగవంతుడి మీద భారం వేసి భగవంతుడి చెప్పినట్లుగా భగవంతుడి కోసం బ్రతకాలని చెప్తుంది ఈ పరతంత్ర వ్యూహం. అది సీతమ్మ తల్లి రెండవసారి రాముడికి దూరమైనప్పుడు చెప్తున్న సందర్భం. ఇక మూడవసారి సంపూర్ణంగా శాశ్వతంగా రామచంద్ర ప్రభువుకి దూరమైపోయి తను తన తల్లి అయిన భూమాత ఒడిలోకి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత మళ్ళీ రాముల వారి వద్దకి వచ్చే అవకాశము లేదు, మరొకసారి దూరమయ్యే అవకాశము లేదు. ఈ సందర్భంగా ఆ తల్లి చెప్పిన మరొక వ్యూహమే అనన్యార్హత్వము. మొదటి గుర్తుంది కదా, కృప. భగవంతుడి యొక్క కృపని నేను అనుభవించడంతో పాటు నాతో పాటు ఉన్న భక్తులందరి చేత అనుభవింప చేయాలి అనుకోవటం భక్తుడి యొక్క లక్షణం. ఇక రెండవది పారతంత్ర్యము లేదా పరతంత్ర్యము. అంటే ఈ జన్మ లేకపోతే ఈ దేహము ఇది నాది కాదు, పరమాత్ముడి ద్వారా నేను పొందాను, పరమాత్మ ఇచ్చినది అన్న భావన కలిగి ఉండటం. ఇక మూడవది అనన్యార్హత్వము. అంటే దీని మీద అధికారము భగవంతుడికి తప్ప మరెవ్వరికీ లేదు. నేను భగవంతుడికి తప్ప మరెవ్వరికీ చెందిన దాన్ను కాదు, లేదా భగవంతుడికి తప్ప మరెవ్వరికీ చెందిన వాడను కాదు అని
ప్రకటించుకోవటం. అందుకే సీతమ్మ తల్లి రాముల వారికి శాశ్వతంగా దూరం అయిపోయే సందర్భంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అనన్యార్హత్వమును నిరూపించేది. అనన్యార్హత్వము అంటే ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఆయనకు తప్ప మరెవ్వరికి చెందిన వాడను కాదు లేదా చెందిన దానను కాదు అని చెప్పేది. కాషాయ వస్త్రములను ధరించి ఉన్న సీతాదేవి ప్రాంజలి అయి సభకు విచ్చేసిన వారందరినీ గమనించి అధోముఖి అయి క్రిందకి చూచుచూ ఇట్లు పలికెను. నా పతిదేవుడైన శ్రీరాముని తప్ప నా మనస్సునందు ఇతరుని తలంపుకున్నచో నా తల్లి అయిన భూదేవి నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక. నేను త్రికరణ శుద్ధిగా శ్రీరాముణ్ణి ఆరాధించుచున్నచో భూమాత నన్ను తన ఒడిలోనికి చేర్చుకొనుగాక. నేను శ్రీరాముణ్ణి తప్ప ఇతరుని ఎరుగని విషయం సత్యమే అయినచో భూమాత నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక. సీతాదేవి అట్లు శపథము చేయుచుండగానే దివ్యమైన ఒక మహా సింహాసనము భూమి నుండి బయటికి వచ్చెను. అది అద్భుతముగా నుండెను. దివ్యమైన ఆకారములచే విలసిల్లుచున్న ఆ సింహాసనమును బలిష్టములైన పన్నగములు తమ శిరములపై మోయుచుండెను. అప్పుడు ఆ సింహాసనంపై విరాజిల్లుచున్న భూదేవి సీతాదేవిని తన 2 చేతులతో ఒడిలోకి చేర్చుకొనెను. పిదప ఆ జానకిని స్వాగతపూర్వకంగా అభినందించి సింహాసనమున కూర్చుండబెట్టుకొనెను. సింహాసనంపై ఆసీనురాలైన సీతాదేవి రసాతలమున ప్రవేశించుచుండగా ఆమెను సదస్యులెల్లరూ కన్నులార్పక చూచుచుండరి. అప్పుడు ఆ దేవిపై అవిచ్ఛిన్నముగా పూలవాన కురిసెను. అంతటా అంతరిక్షమునున్న బ్రహ్మాది దేవతలు ముక్త కంఠముతో జయజయధ్వానములు గావించిరి. పిదపవారు సీతామాత సౌశీల్యమును పదే పదే కొనియాడిరి. చూశారు కదా, సీతమ్మ తల్లి ఎంత నమ్మకంగా శపథం చేశారు అంటే, నా జీవితంలో నేను భగవంతుణ్ణి తప్ప మరి అన్యమైన దేని పట్ల మోహితుణ్ణి కాలేదు, ఆసక్తుణ్ణి కాలేదు, భగవంతుడి గురించి తప్ప నేను దేని గురించి ఆలోచించలేదు అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే రకమైన ఉద్ధరణ దొరుకుతుంది. కావలసిందల్లా ఆ పరమాత్ముడి పట్ల సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. సో ఈ అనన్యార్హత్వము అనే దానివల్ల సీతమ్మ తల్లి మనకేం నేర్పుతున్నారు? భగవంతుడి పట్ల ఉండాల్సిన అనంతమైన నమ్మకాన్ని చెప్తున్నారు. అంతేగాని అనాసిన్ మాత్రలతోటో పారాసెటమాల్తోనో పోయే తలనొప్పి కోసం, జ్వరం కోసం మతం మారిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న కారణాలు చూపించి మతం మార్పిడి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళ ఉచ్చుల్లో పడకుండా మనం కాపాడుకోవాలి అంటే సీతమ్మ తల్లి రామాయణంలో మనకి నేర్పిన ఈ 3 లక్షణాలు, కృప, పరతంత్రము, అనన్యార్హత్వము అనే ఈ 3 లక్షణాల్ని ప్రతి హిందువు, ఇంకా చెప్పాలంటే ప్రతి భారతీయుడు, లేదు ఇంకా చెప్పాలంటే ప్రతి మానవుడు కూడా ఈ లక్షణాలని పెంపొందించుకోవటానికి ట్రై చేయాలి. బహుశా ఇవి సాధన చేయటం కష్టమేమో, కానీ ఖచ్చితంగా అసాధ్యమైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రామాయణం ఆధారంగా మన తల్లి సీతమ్మ మనకు నేర్పిన ఈ సందేశాన్ని పాటిస్తారని, ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి లక్షణాలని, భగవంతుడి పట్ల ఇటువంటి ప్రేమాభిమానాలని, నమ్మకాన్ని ఖచ్చితంగా పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.